హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగున్నానని చెప్తున్నాను కానీ అస్సలు బాగోలేదండి. చాలా నీరసంగా ఉంది. హెడేక్ అయితే టాబ్లెట్లు వేసాను కానీ అసలు తగ్గలేదు. మీరు చూస్తుంటారు. హాయిలు అయితే ఫుల్ పెట్టేశారనమాట. అంత తలనొప్పి వస్తుంది, బాగా తలనొప్పి వస్తుంది. అసలు ఉదయం కూడా లేవలేకపోయాను. మా బావే లేచి అన్నమును బీరకాయ పప్పు అయితే వండేశారు. వండేసి అయితే మార్కెట్కి కూడా వెళ్ళారు. ఈరోజు అయితే మా బావకు కొంచెం ఇబ్బంది అయిపోయింది నేను లేవకపోవడం వల్ల. నైట్ అంతా నిద్ర పట్టలేదు. 3 ట్యాబ్లెట్లు వేసాను. ఫీవర్కి వేసాను, బాడీ పెయిన్స్ కోసం, తలనొప్పి కోసం అన్నీ వేసాను కానీ అస్సలు క్యూర్ అవ్వలేదు. మళ్ళీ రేపే వరలక్ష్మి వ్రతము. సో ఇంకా అన్నీ తెచ్చుకోవాలి కదా అనేసి మా బావ అయితే మార్కెట్కి వెళ్ళారు. ఫాస్ట్గా వంట చేసి నేను లేచి మోక్షకైతే ఫాస్ట్గా స్నానం చేసి జడలేసి రెడీ చేసి స్కూల్కి పంపించేసాను. తర్వాత పప్పు పెట్టేశారు, కుక్కర్లో వెళ్ళిపోయారు. నేను తర్వాత పప్పు పెట్టేసి బాక్స్ అయితే పెట్టేశాను. మోక్ష అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత మా బావ వచ్చి పెరుగన్నం తినేసి అయితే వెళ్ళిపోయారు. బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తారనమాట లంచ్కి. సో మా బావ రేపటి కోసం వరలక్ష్మి వ్రతం కోసం ఏమేమి తెచ్చారో చూపిస్తాను ఇప్పుడు. ఫ్రూట్స్ అయితే తెచ్చారండి. జామకాయలు, బత్తాయి, కమలాపండు, దాలింపండు, యాపిల్ తెచ్చారు. నెక్స్ట్ గ్రేప్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అరటిపళ్ళు, సీతాఫలం తెచ్చారు. నెక్స్ట్ ఏంటంటారు దాన్ని, సపోటాలు ఇంట్లో ఉన్నాయి. అలాగే చామంతి పూలు తెచ్చారు. రోజ్ ఫ్లవర్స్, అలాగే ఆకు చెక్కలు కూడా తీసుకొచ్చారు. అరటిపళ్ళు, కొబ్బరికాయలు అయితే ఇంకా సరిపోవు. కొబ్బరికాయలు అయితే ఇంకా తీసుకురావాలి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ నిన్న తీసుకొచ్చాను పువ్వులు. ఇవన్నీ మాలలు కుడతానమాట. అలాగే 5గురికి అయితే తాంబూలం ఇస్తాను. జాకెట్ పీసులు, నెక్స్ట్ కలశం కోసం ఇంకో జాకెట్ పీసు, శారీ అయితే తెచ్చారు. మా బావ సెలక్షన్. ఇది 600 అని చెప్పారు నిన్న నాకు ఫోన్ చేసి. ఇప్పుడు అడిగితే 800 అని చెప్తున్నారు. 800, 750 అని చెప్తున్నారనమాట. మరి ఏదో ఒకటి, నేనైతే వెళ్ళడానికి ఇంకా నాకు అవ్వలేదు. సో ఇవైతే రేపటి కోసం పూజ కోసం అయితే ఇవన్నీ తెచ్చారండి. గ్రేప్స్ అయితే మా పాప ఆల్రెడీ సగం తినేసింది. ఇవన్నీ కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అందుకే రెడీగా కవర్లో పెట్టేస్తాను అనమాట. రేపటి కోసం ఫ్రెష్గా ఉంటాయి. పూజ కోసం అయితే అన్నీ తెచ్చేసినట్టే. ఇంకా బ్యాంగిల్స్ తీసుకురావాలి, అవన్నీ ఈవినింగ్ తెస్తానన్నారు. నెక్స్ట్ అరిటాకులు, మామిడి కొమ్మలు, కొబ్బరికాయలు అయితే సరిపోవు, కొబ్బరికాయలు తీసుకురావాలి. నెక్స్ట్ వంట చేయవలసినవన్నీ మొన్న డీమార్ట్కి వెళ్ళి అన్నీ తెచ్చిస్తారనమాట. ఇంకా నేను ప్రతి సంవత్సరం 9 రకాలు వండేదాన్ని. బట్ ఈ సంవత్సరం నాకు హెల్త్ బాగాలేదు కదా, ఎన్ని రకాలు వండుతాను అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ అప్పుడు నా బాడీ సపోర్ట్ వల్లే వండుతానమాట. కానీ అన్నీ తెచ్చారు. నేను ఏమేమి వండుతానంటే అన్నీ తెచ్చేసారు మా బావ డీమార్ట్ నుంచి. మొన్ననే తెచ్చారు. అవన్నీ సర్ది పెట్టేస్తానమాట. అప్పుడు రేపు మార్నింగ్ లేచిన బట్టి ఏదైనా వండుతాను. కానీ పూజకి అయితే అన్నీ తెచ్చేసినట్టే. ఇంకా అరిటాకు, కొబ్బరికాయలు, మామిడి కొమ్మలు, బ్యాంగిల్స్ తెస్తే ఇంక అన్నీ తెచ్చేసినట్టే. మా బావ అవన్నీ ఈవినింగ్ తెచ్చేస్తామన్నారు. ఇప్పుడైతే చిన్న పువ్వులు తెచ్చాను కదా, అవైతే మాల్లో అయితే కుట్టేస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ అంటే అవ్వదు కదా, మనం వంట చేసుకొని పూజ చేసుకోవాలంటే కొంచెం టైం పెట్టేస్తుంది. అందుకే ఇప్పుడైతే ఆ పువ్వులన్నీ మాల కుట్టేస్తాను. అలాగే కొన్ని చామంతి పూలు కూడా అమ్మవారికి అయితే మాల కుడతాను. కుట్టేసి ఈవినింగ్ అయితే దేవుడి సామాన్లు కూడా మొన్న నేను ఆల్రెడీ పెట్టాను కదా వీడియో, పిండితో సామాన్లు తోముకుంటున్నాను. అదే పిండి మళ్ళీ రెడీ చేసుకొని అయితే సామాన్లన్నీ నీట్గా తోమేసి రెడీగా పెట్టుకుంటాను. ఈరోజు చేయవలసినవన్నీ చేసేస్తాను. రేపు చేయవలసినవన్నీ రేపు మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది. మామిడి కొమ్మలు కట్టేయడం అలాంటివన్నీ ఈరోజు చేసేస్తాను. ఇప్పుడైతే పువ్వులు అయితే కుట్టేస్తాను. అన్నీ ఇలా అయితే మాల కుట్టేసానండి. ఇవి పటాలకైతే పెట్టుకుంటాను. ఇవైతే ఇప్పుడు కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టేస్తాను. పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. బాగా ఫ్రెష్గా ఉంటాయి రేపటికి. ఇప్పుడైతే చామంతి పూలు అమ్మవారికి అయితే కుట్టాలి. ఈ కవర్లో పెట్టేసి అయితే కట్టేస్తాను. ఇంకొంచెం పువ్వులు అయితే ఉన్నాయి, బట్ పూజ చేసుకోవడానికి ఉండాలి కదా, అలానే ఉంచేసాను. ఇవైతే 4-5 మాలలు అయితే కుట్టాను. ఓన్లీ పటాలకు మాత్రమే. ఇంకా అమ్మవారికి అయితే మాల కుట్టాలి. అవి చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అయితే కుడతానమాట. ఇప్పుడైతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత అవి తెచ్చి కుడతాను. మెంతిలు, గులాబీ పువ్వులు కూడా మాల కుట్టేశాను. చిన్న మాల కుట్టుకున్నానండి. పటంకి సరిపోయేటట్టే కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇది కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. మాల కుట్టడం అయితే అయిపోయింది. ఇంకా దేవుడి సామాన్లతో మళ్ళీ మామిడి తోరణాలు కట్టాలి. మా బావతో వస్తే అవన్నీ చేస్తానమాట. దేవుడి సామాన్లు ఎప్పుడు వీలుంటే అప్పుడు అయితే కడతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం అయితే 1 గంట అయిపోయింది. సో చిన్నుకు అన్నం పెట్టేసి నేను కూడా కొంచెం అన్నం తినేస్తాను. చాలా నీరసంగా ఉంది. ట్యాబ్లెట్స్ కూడా వేయలేదు. ట్యాబ్లెట్స్ వేస్తే మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ పనులు అవ్వనేసి వేయలేదనమాట. ఇప్పుడు అయిపోయింది కదా, ఇది పువ్వుల మాలలో అయితే కుట్టేశాను కదా. ఇప్పుడు కొంచెం అన్నం చిన్నుకు తినిపించేసి నేను కొంచెం తినేసి ట్యాబ్లెట్లు అయితే వేసుకొని కాసేపు పడుకుంటాను. మా ఈవినింగ్ టైంలో అయితే దేవుడి సామాన్లు తోమేస్తాను. ఈరోజు చేయవలసినవి అయితే ఇవే, దేవుడి సామాన్లు తోమడం, మామిడి తోరణాలు కట్టడం అంతే. మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా లేచి మిగతా పనులు అయితే చేసుకోవడం అంతే, ఇంకేం లేదు.
తీసుకొచ్చేసారు. స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ చేసాను తినేసి బయట అయితే ఆడుకుంటున్నారు. మా బావ వచ్చి అయితే మామిడి కొమ్మలు కొడుతున్నారు అనమాట. సో రేపు అన్నీ చేసుకోలేం కదా, అందుకే ఈరోజే మామిడి కొమ్మలు కట్టేస్తున్నారు. మా బావ అయితే అమ్మవారి కోసం కాయిన్స్తోని అల్లికి తయారు చేస్తున్నారు, అమ్మవారికి మండపం లాగా అనమాట. ఇలా చాలా బాగుంటుంది. మీరు ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో అయితే 11 గంటలకు వచ్చేస్తుంది రేపు. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసామన్నది మళ్ళీ చూపిస్తాను. ఇగోండి కాయిన్స్ అయితే 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి సరిపోతే ఇంకా తీసుకుంటాను అనమాట. అవైతే 5 రూపీస్ కాయిన్స్ పెడుతున్నారు. ఫస్ట్ గోల్డ్గా మంచిగా కనిపిస్తుందని, తర్వాత అయితే 2 రూపీస్ కాయిన్స్ పెడతామన్నమాట. అయితే ఇలా రెడీ చేసాము. 5 రూపీస్ కాయిన్స్ అయితే పెట్టుకోలేదండి, ఓన్లీ 2 రూపీస్ కాయిన్స్తో మాత్రమే చేసుకున్నాము. 5 రూపీస్ కాయిన్స్ పెట్టుకుంటే అవి చిన్నవి, ఇవి పెద్దవి అయిపోతున్నాయి అనమాట. సో అలా అనేసి ఇలా అయితే పెట్టుకున్నాము. చాలా బాగా వచ్చింది. దీంట్లో అయితే నేనైతే అమ్మవారిని అయితే పెట్టుకుంటాను రేపు. సో ఈరోజే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు రెడీ చేసుకున్నామంటే రేపు తొందరగా అయిపోతుందని చెప్పి కాయిన్స్ తోటి అయితే డిజైన్ చేసి అయితే మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, వేరే కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు, కాలేజ్ పని ఉండి. సో తర్వాత అయితే నేను వంట చేస్తున్నాను, ములంకాయ టమాటా కూర వండుతున్నాను, అవుతుంది. మోక్ష అయితే బయట ఆడుకుని వచ్చారు, చూడండి ఎలా ఉన్నాయి ఫేస్లు అయితే. ఇప్పుడైతే ద్వారబంధాలకి అయితే మామిడి కొమ్మలు కూడా అన్నిటికీ కట్టేసాము. ఇంకా ఇల్లు అయితే తుడిచేసి ఇల్లు తడిగుడ్డ పెట్టాలి. వంట అయితే అవుతుంది, రైస్ అయిపోయింది, ములంకాయ టమాటా కూర కూడా అవుతుంది అనమాట. సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇల్లు అన్నీ తడిగుడ్డ పెట్టేసి ముగ్గులన్నీ పెట్టేస్తాను. చూడండి చెమట్లు ఎలా కారిపోతున్నాయి అనమాట. రెస్ట్ తీసుకుందామని ఈరోజు అసలు అవ్వలేదు, బాగలేకపోయినా సరే. సో వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే మాత్రం మోక్ష అయితే ఇక్కడ డ్రాయింగ్ వేస్తుంది అనమాట. హోంవర్క్ కూడా చేస్తుంది, రేపు సెలవు కదా. సో రేపు అంతా ఎంజాయ్ చేస్తుందంట, అందుకే ఈరోజు అన్ని పనులు చేసేస్తుంది, అన్ని హోంవర్క్లు చేస్తుంది, చదివేసుకుంది కూడా. ఇప్పుడైతే డ్రాయింగ్ వేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి మోక్ష? లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సర్ప్రైజ్ అని సబ్స్క్రైబర్ అని ఎప్పుడు వస్తుందో ఏంటమ్మా మోక్షకి. మా చిన్న జుట్టు కూడా అన్ని పీకేసుకొని చూడండి ఎలా ఉందన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది. ఓకే గైస్, బాయ్, సీ యు టుమారో.